Hi friends, welcome to Nifty analysis for 12th August 2025. మనం ఏదైతే ప్రీ మార్కెట్లో డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఉందో అంటే థర్స్డే రోజు ఏదైతే మనకు ర్యాలీ అయినో నిఫ్టీ అనేది ఫ్రైడే రోజు క్లోజింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ అదే లెవెల్లో క్లోజ్ అయింది. ఆ లెవెల్ వచ్చేసి 24,340 నుంచి 350 లెవెల్ అని అనుకున్నాం మనం. ఎప్పుడైతే ఈ 350 లెవెల్ సస్టైన్ అయ్యి దానిపైన ఒక ఫస్ట్ 15 మినిట్స్ ఆర్ 1 అవర్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా మార్కెట్లో హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని మనం డిస్కస్ చేసుకున్నాము. సేమ్ మనం ఎలా డిస్కస్ చేసుకున్నామో ఏదైతే మనం ప్రెడిక్ట్ చేసామో నిఫ్టీ అనేది మండే రోజు ఓపెనింగ్ వచ్చేసి 24,350 లెవెల్లో ఓపెన్ అయ్యి ఫస్ట్ 1 అవర్ అనేది పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మనం చూస్తే ఆల్మోస్ట్ 250 పాయింట్స్ ర్యాలీ తర్వాత 24,560 లెవెల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ బేసిస్లో మనము ఈరోజు ట్యూస్డే ట్రేడ్ సెటప్ చూస్తే ట్యూస్డే అనేది ఒక సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైర్ ఉంది. అంటే ఈ బేసిస్లో మనము ట్రేడ్ అనేది మనము ప్లాన్ చేస్తే మనకు మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చూస్తే మనకు మేజర్గా 24,635 అనేది ఒక సపోర్ట్ అవ్వడానికి ఒక రెసిస్టెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,730. ఓకే, ఇక్కడ మనం ట్రేడ్ ఎలా ఇనిషియేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఒక స్లో స్టడీగా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏదైతే మనము ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో ఈ ట్రెండ్ లైన్ రీటెస్ట్ చేయడానికి వస్తే మనకి ఈ లెవెల్ అనేది 24,480 నుంచి 450 లెవెల్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనం 24,450 480 లెవెల్ మనకు సస్టైన్ అయ్యి ఇక్కడ మనకు బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మనం లాంగ్ ఇనిషియేట్ చేయొచ్చు. మనకు టార్గెట్ వచ్చేసి 24,630 ఆ రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ మనం 24,635 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా 24,700 720 వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ ఏదైనా బేరిష్ న్యూస్ వల్ల మార్కెట్లో 24,480 ఆర్ 450 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. అది 24,350 టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి మనకు 24,450 నుంచి 480 అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకు బేసిక్గా ప్రైస్ యాక్షన్ ట్రేడ్ తీసుకొని ట్రేడ్ సెటప్ అనేది చేస్తే బెస్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకు రెసిస్టెన్స్ పాయింట్స్ ఏదవుతుందో 24,650 ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఈ రేంజ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఫర్దర్గా షార్ట్ సైడ్ ఇనిషియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. లేదు బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఫర్దర్గా ఎయిర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే మనం సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు థర్స్డే ఏదైతే ర్యాలీ అయిందో ఆ పాయింట్ వచ్చేసి 55,000 అనేది ఒక రౌండ్ ఫిగర్ అనుకున్నాము. నిన్న ఓపెనింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 55,000 రేంజ్లో ఓపెన్ అయ్యి మనకు మార్కెట్లో వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 600 పాయింట్స్ అంటే 550 నుంచి 600 పాయింట్స్ ర్యాలీ అవ్వడం జరిగింది. దీనికి మెయిన్గా వచ్చేసి రెసిస్టెన్స్ పాయింట్ 55,650 అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. అంటే మనకి ఈ 650 క్రాస్ అయ్యి దానిపైన సస్టైన్ అవుతే మాత్రమే ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదంటే ఈ రేంజ్లో కొంచెం సైడ్ వేస్ ట్రేడ్ అవ్వడం లేదంటే ఫర్దర్గా ఫాల్ అనేది రావడం చూడడం జరుగుతుంది. అంటే ఈ బేసిస్లో ప్రాపర్ ట్రేడ్ సెటప్తో ట్రేడ్ చేస్తే మనకు మార్కెట్ను ప్రెడిక్ట్ చేయడం ఈజీ అవుతుంది. దాంతోపాటు ప్రాఫిట్ గెయిన్ చేయడం అనేది ఈజీ అవుతుంది. అంటే మనకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఫ్రైడే రోజు క్లోజింగ్ ఏదైతే ఉందో ఫ్రైడే క్లోజింగ్ అనేది ఒక ప్యానిక్ క్లోజింగ్లో మనకు క్లోజ్ అవ్వడం జరిగింది ఈవెన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బట్ మనకి ఇక్కడ ఓపెనింగ్ అండ్ దానిపైన సస్టైన్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఏదైతే సపోర్ట్ పైన ఓపెన్ అయ్యి అక్కడ సస్టైన్ అవ్వడం స్టార్ట్ అయిందో ఫర్దర్గా మార్కెట్లో ఈ ఫాల్ అనేది ఎక్కడ ఉందో ఆ ఫాల్ అనేది అక్కడికి ఎండ్ అయ్యి మళ్ళీ ఫర్దర్గా హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఆ బేసిస్లో మనకి ఇక్కడ ఓపెనింగ్ అండ్ ఫస్ట్ 15 మినిట్స్ టు 1 అవర్ అనేది ఇంపార్టెంట్. దాని బేస్లో మనం ట్రేడ్ సెటప్ ప్లాన్ చేసుకుంటే మనకు విన్నింగ్ సైడ్ హెడ్జ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మార్కెట్లో ట్రేడ్ చేసేవాళ్ళంటే వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.